గ్రీష్మ కేరళలోనే ది యంగెస్ట్ ఉమెన్ టు గెట్ క్యాపిటల్ పనిష్మెంట్. అసలు ఈవిడ ఏం చేశారు? ఎందుకని ఇంత యంగెస్ట్ ఏజ్లోనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు సెషన్ కోర్ట్? ఎందుకంటే 21-year-old అయిన గ్రీష్మ శరణ్ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే గ్రీష్మకి ఒక మంచి సంబంధం రావడం వల్ల, తమిళనాడులో ఆర్మీ పర్సన్ అవ్వడం వల్ల అతన్ని పెళ్లి చేసుకోవాలని, ఈ రిలేషన్షిప్ నుంచి తప్పించుకోవాలని చూసింది. ఈ విషయం వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పినప్పుడు ఈ రిలేషన్షిప్ వదలడానికి అతను రెడీగా లేడు. సో ఎలాగైనా ఇతన్ని దారి నుంచి తప్పించాలని పాయిజన్ కల్పించింది. అయితే ఇది ఫస్ట్ అటెంప్ట్ కాదు, ఇంతకు ముందు కూడా ఒక అటెంప్ట్ జరిగింది. మాజా బాటిల్లో డోలో 65 100 ట్యాబ్లెట్స్ని కలిపి ఇచ్చింది. అయితే అది చేదుగా ఉండడం వల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయలేదు, తాగలేదు, వదిలేశాడు. సో తను ఈసారి ఇంకో ప్లాన్ వేసింది. ఈసారి తన బాయ్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో బైక్ మీద బయటే ఉంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఇంట్లోపలికి వచ్చాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకుంది. సో ఒక ఆయుర్వేదిక్ టానిక్ అని చెప్పి అందులో పాయిజన్ కలిపించింది. డ్రింక్ అయితే తాగట్లేదు, చేదుగా ఉందని చెప్పి టానిక్ అని చెప్పించింది. సో అతను తాగిన వెంటనే వామిటింగ్స్ కూడా అయ్యాయి. సో అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సో దారి మధ్యలో వెళ్తుంటే బైక్ మీదనే చాలా వామిటింగ్స్ అయ్యాయి. సో వెంటనే హాస్పిటల్లో జాయిన్ కూడా చేశారు. జాయిన్ చేసిన వెంటనే 2 daysలో బాగానే ఉంది అని డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి 10 days తర్వాత అతను చనిపోవడం జరిగింది. సో హాస్పిటల్లో ఉన్నప్పుడే స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. సో అప్పుడే విషయం అర్థమైంది తనే అటెంప్ట్ చేసిందని. దీంతో పాటు వాళ్ళ అంకుల్ కూడా ఇందులో హ్యాండ్ ఉందని అంటున్నారు. సో ఈ ఎవిడెన్స్ దాచడంలో అలాగే వాళ్ళ అమ్మగారి హస్తం కూడా ఉందని అంటున్నారు. కేరళలో ఉమెన్కి ఈ క్యాపిటల్ పనిష్మెంట్ వేయడం అనేది చాలా అరుదు. నిజంగా చెప్పాలంటే ఇదే సెకండ్ కేస్. ఫస్ట్ కేసు రఫీకా. ఇందులో విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే, ఏ జడ్జి అయితే ముందు రఫీకా కేసులో క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష విధించారో అదే జడ్జ్ మళ్ళీ అదే సెషన్ కోర్టులో ఇప్పుడు గ్రీష్మకి విధించారు శిక్ష, సేమ్ ఉరి శిక్ష. అయితే గ్రీష్మ చేసిన తప్పుకి తను ఈ శిక్షకి అర్హురాలో కాదో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక ప్రాణం తీసిన వాళ్ళకి ఈ శిక్ష కరెక్టేనా? అది కూడా నమ్మించి మోసం చేసి దగ్గర వాళ్ళే. ఈ జడ్జిమెంట్ వచ్చిన సేమ్ డేనే ఆర్జీకర్ హాస్పిటల్ కోల్కతా జడ్జిమెంట్ కూడా వచ్చింది. అయితే అక్కడ ఉరిశిక్ష విధించలేదు. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అయితే అది బ్రూటల్ మర్డర్. తప్పు ఒకటే కానీ శిక్షలు రెండు చోట్ల ఇద్దరూ చనిపోయారు. అక్కడ ఇంకా వేధింపబడ్డారు కోల్కతా కేసులో. కానీ తీర్పులు మాత్రం డిఫరెంట్గా వచ్చాయి. మీరు మన దేశంలో న్యాయస్థానం మీద ఉన్న ఒపీనియన్ని కూడా తెలియజేయండి ఖచ్చితంగా. అలాగే మీరు ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.